నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇక సవాల పర్వాన్ని తలపిస్తూ ఉన్నాయి. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని గతంలో అనేక మార్లు ఇటు కాంగ్రెస్ కేసీఆర్కు సవాల్ విసినటువంటి పరిస్థితి. ఆ సవాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కానీ తాజాగా ఏదైతే ఈ యొక్క రాష్ట్ర అప్పుల మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాల్ విసడం, బీఆర్ఎస్ కాంగ్రెస్కు సవాల్ విసడం ఇక రాష్ట్ర రాజకీయాల్ని కొంత వేడెక్కించినటువంటి పరిస్థితి. రైట్ నౌ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తొడగొట్టి తోకముడిచారంటూ బీఆర్ఎస్ నేతలు ఇక అధికార కాంగ్రెస్ పార్టీని మంత్రులను బదలాం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి డాక్టర్ మానవత్ రాయ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో చాలా కాలం అయింది తొలి వెలుగు స్టూడియోలో. సో ఈ యొక్క ఏదైతే డైలాగ్ వార్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క పూర్తిగా చెప్పుకోవాలంటే ఛాలెంజ్ విస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? తొడగొట్టి తోక ముడిచింది బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? కాంగ్రెస్ నేతలు సింహాల జూలు విదిలిస్తే పిరికి పందల లెక్క పారిపోయింది బీఆర్ఎస్ నాయకులు. అసలు వాళ్ళకి అలవాటు ఇది. సవాలు విసరటం, పారిపోవటం, సవాలు విసరటం, పారిపోవటం అనేది వాళ్ళకి అలవాటు. గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేత సవాల్ లేదా వైట్ ఛాలెంజ్ విసిరిన మేము. ఎవరికి విసిరిండు? కేటీఆర్కి, కొండా విశ్వేశ్వరరెడ్డికి. నేను మాదక ద్రవ్యాలు తీసుకోవటం లేదు, నా గోల్డ్ రక్తం నమూనా ఇస్తా, మీరు ఇస్తారనంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్తూపంకి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు మేమంతా వచ్చి రెడీగా ఉన్నాం. కేటీఆర్ వచ్చి ఎక్కడ ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ రెడీగా ఉన్నాం. మరి వచ్చిండా? కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని ఉపశమనం పొందిండు. అది వాళ్ళ తీరు. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? అసెంబ్లీ అనేది పవిత్రమైంది. కృష్ణా గోదావరి జలాలలో జరిగినటువంటి అక్రమాలు లేకుంటే నీళ్ల దోపిడీ మీ హయాంలో జరిగిందే ఎక్కువ, ఇప్పుడు 25 నెలల్లో జరిగిందా అని దాని మీద చర్చ పెడదాం రండి అని అంటే వచ్చిండ్రా, పారిపోయాను. అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో మంచిగా వర్షం వచ్చిన రాడా, వరదలు వచ్చిన రాడా, ఫామ్ హౌస్లో కుంభకరణం లెక్క నిద్రపోతాడు. ఇప్పుడు మొదట సవాల్ విసిరింది గాంధీ భవన్ వేదికగా మానవత్ రాయ్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది నాయకులు విసిరారు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి సవాల్ అనుకుంటా. సో ఎందుకు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ కాస్త ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్గా మారింది? ఎక్కడ డైవర్ట్ అయింది? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరండి. ఎవరు రమ్మన్నాడు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని, మంత్రి గారిని రమ్మన్నాడు. మంత్రి గారిని రమ్మంటే ఆయన ఏమన్నాడంటే మా స్థాయి కాదు నీది, నువ్వు మంత్రి కూడా చేయలేదు గతంలో, కాబట్టి మా అధికార ప్రతినిధులు వస్తారని అన్నాడు. అందుకే మేమేం చేస్తున్నాం, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే పార్టీలు జాతీయ పార్టీ మాది, వాళ్ళది కూడా జాతీయ పార్టీ, కానీ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అని ఊగిసలాడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఆ పార్టీల కుమార్ కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. కాబట్టి మా స్థాయి మేము 2 సార్లు చేసినా అంటే మా పార్టీలో ఉన్నప్పుడు అందరూ ఒకే స్థాయి కదా. ఆయన ఎప్పుడూ మంత్రి చేయలేదు. ఒకవేళ మాజీ మంత్రులు వస్తే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వస్తాడు, ఒకవేళ కేసీఆర్ఏ వస్తే, మాజీ ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రప్పించడానికి మేము ఒప్పిస్తాం అని చెప్పినాం. కాబట్టి మేమేం చేసాం సవాల్ ఆ రోజు, నేను ఆధారాలు పట్టుకొస్తాను, ఈ 9 ఏళ్ల గురుకులాల కార్యదర్శి పదవే అక్రమం, కేసీఆర్ 10 ఏళ్ల పాలన అక్రమాలపైన ఆధారాలు తీసుకొస్తా, నువ్వు అన్న టెండర్లో అన్నావు కదా ఆధారాలు తీసుకు, ఇప్పుడు బయట పెట్టినారు ఇప్పటికైనా గురుకులాల టెండర్లో ఆధారాలు, మరి ఎందుకు బయట పెట్టట్లేదు? మీరు జరిగితే తప్పులు జరిగితే ఉత్తుత్తగా అంటే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే కుట్ర వాళ్ళదే. ఇంకో విషయం ఏంటంటే అసలు వీళ్ళకి ఆరోపణలు కూడా చేయటం రావట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎంత చవట దద్దమ్మలాగా వ్యవహరిస్తున్నారంటే ఆరోపణలు కూడా ఒక పకడ్బందీ చేయాలి, ప్రజలు నమ్మేటట్టు చేయాలి. ఇప్పుడు టెండర్ల విలువ ఎంత? 1140 కోట్లు. 2 టెండర్లు కలిపి, ఒకటి 93 రకాల వస్తువులు, ఒకటి ఇంకొక కొన్ని సంబంధించినవి, మొత్తం కలిపితే 1140 కోట్లు. ఇప్పుడు 1140 కోట్లు ఆన్లైన్లో పారదర్శకంగా టెండర్లు పిలిస్తే మరి 2000 కోట్లని ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు. మాజీ మంత్రి కొప్పులేశ్వరేమో లేదు 3000 కోట్లు అంటాడు. మళ్ళీ తప్పు తెలుసుకొని పరువు పోద్దని చెప్పి ఇంకో ఆయన వచ్చి 200 కోట్లు అవినీతి జరిగింది అంటాడు. మరి ఏది నమ్మాలా? వాళ్ళకే ఆరోపణలనే పొందడం లేదు. కాబట్టి అందుకే మేమేమన్నాం, అమరవీరుల స్తూపం పరమ పవిత్రమైంది, అక్కడికి రా చర్చిద్దామన్నాం. అయితే ఈలోపు ఏమైంది, మేము అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుంటే జూపల్లి గారు తెలంగాణ భవన్కు పోతున్నాడు. ఆయన వెళ్ళేవాడే గాంధీ భవన్లో ప్రజల నుంచి వింతలు స్వీకరిస్తాడు. అది ముగించుకొని ఆయన తెలంగాణ భవన్కు పోయే క్రమంలో ఇదే హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ మేము ఆడ కూర్చోగలం అమరవీరుల స్తూపం దగ్గర ఉండగానే మేమే అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తాం అన్నారు. అబ్బా మేము సంతోషపడ్డాం, అబ్బా రావాలా, చర్చ జరగాల, ఎవడైనా తెలవాలి, తెలంగాణ సమానం తెలపాలని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే జూపల్లి గారు అడ్డుపోయి ఆయన వీళ్ళేడికి వస్తున్నారు, అందరం ఎందుకు పోవాలి, నేను ట్రాఫిక్లో మళ్ళీ ఇక్కడే దగ్గర ఉంది కదా, అసెంబ్లీ ముందే కదా అమరవీర స్తూపం గన్ పార్కు అని చెప్పి ఆయన వచ్చి కూర్చుండు. మరి ఆయన వచ్చి కూర్చుంటే రావాలి కదా, రాకుండా
వాళ్ళకు వాళ్ళై అరెస్ట్ కావాలని వాళ్ళకు ఉద్దేశం లేదు. సవాలు విసిరింది కాంగ్రెస్, అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ కాదు, వాళ్ళే అరెస్ట్ చేయించుకోవాలి. ఆ బుద్ధి అదే కదా, అరెస్ట్ చేయించుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడేమో కోర్టులో పోయి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలీసులు ఇప్పుడు శాంతి భద్రతలు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది. బీఆర్ఎస్లో బుద్ధి ఎట్టు ఉందంటే ఇప్పుడు జనాలు రావట్లే వాళ్ళకి. బాలకాసుమని చెప్పినట్టు రైతు ఉద్యమాలంటే రైతులు నలుగురే వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలే 60-70 మంది ఉంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఏం చేయాలా, సంచలనం చేయాలి, జనాల్ని మన వైపు తిప్పుకోవాలి. అంటే ఏం చేయాలా, విధ్వంసం అంటే సింగరేణి భవనాన్ని కాల్చాలా, రైల్వే పట్టాలని కోసేయాలి. అట్లా కానీ ఉద్యమాలు చేయాలని ఆలోచనతో ఉన్నారు. అయితే మరి వీళ్ళు సవాలు విసిరిన వాళ్ళు అమరవీరుల స్తూపం రాకుండా బీఆర్ఎస్ భవన్కు పోయి జన సమీకరణ, కర్రలు, కత్తులు, అవసరమైతే బస్సులు విధ్వంసాలకు ఎందుకు కుట్ర చేయాలి, అది మాకు సంబంధించింది కాదు. పోలీసు వాళ్ళకి తెలిసింది. నిఘా వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటుంది కదా, వాళ్ళకి తెలిసింది. అంటే వీళ్ళు బాలకాసుమని చెప్పినట్లు విధ్వంసం చేసైనా సంచలనం కోసమైనా వీళ్ళు బస్సులు తగలబెడతారు లేకపోతే ఇంకేదో చేస్తారు అని చెప్పి రాళ్ళు రువ్వుతారు అని చెప్పేసి పోలీసులకు సమాచారం నిలువరించారు. అది శాంతి భద్రతల పరిరక్షణలో సర్వసాధారణంగా జరిగే అంశం. మేము వచ్చినాం. ఇప్పుడు నేను క్యాంపస్ నుంచి బయలుదేరి వచ్చినా, నన్ను ఎవరు ఆపలేదు. అమరవీరుల స్థాపన దగ్గర కూర్చున్నా. కానీ నేను చెలో సోమాజి కూడా అంటే పోనిస్తారు నన్ను. ఇప్పుడు చెలో మేము పోవచ్చు, కానీ మేము సవాలు విసిరింది ఇక్కడ శాంతియుతంగా, వాళ్ళు కూడా వస్తే శాంతియుతంగా. కానీ సవాలు విసిరి ఈడకు వస్తామని చెప్పి మళ్ళీ రూటు మార్చి అటు నుంచి మళ్ళీ అమరవీరుల స్తూపం అని చెప్పేసి వాళ్ళు రూటు మార్చారు. రాలేక ఇదన్నీ కూడా ఆడలేక పాత గజ్జలు అన్నట్టు రాలేక రూటు మార్చి మళ్ళీ దాన్ని మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి మేము రాలేదు. వెనకడికి అన్నట్టు ఒంగోలేక మంగళవారం అన్నట్టు ఉంది కథ మొత్తం కూడా. ఇక పచ్చి చెప్తాను. ఇప్పుడు ఈ సవాల పర్వం ముగిసినట్టేనా ఈ అప్పుల గోల? ఎందుకు మొన్న జూపల్లి విసిరిండు, సాయంత్రం 5 గంటలకు వస్తా అన్నాడు, మరి ఎందుకు రాలేదు? ఏం లేదు, వాస్తవం కళ్ళ ముందు 8,21,000 కోట్ల రూపాయల అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన అప్పుల అప్పారావు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రం. మీ తొలి వెలుగు ద్వారా చెప్పాలి మనం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఆ రోజు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెడితే మొత్తం కలిపితే కార్పొరేషన్ల అప్పు 72,000 కోట్లు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో కార్పొరేషన్ల అప్పు కలిపి 91,000 కోట్లు. ఆంధ్రాది 22,000 కోట్ల లోటు బడ్జెట్ వాళ్ళది. వాళ్ళు బాధపడితే కేంద్ర ప్రభుత్వం ఏముందంటే విభజన చట్టంలో మేము మీ లోటుని భరిస్తాం, దశల వారీగా మీ లోటుని భరిస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసింది. మరి ధనిక రాష్ట్రం అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు. మరి అప్పుల కుప్ప ఎట్లయింది? సమాధానం ఉందా? కాబట్టి ఇష్టం వచ్చాడు 11.9, 11.3% వడ్డీకి తెచ్చి రాష్ట్రాన్ని దివాలా దేయించినటువంటి గనుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీస్తే ఆ దివాలా తీయబడ్డ తెలంగాణను అభివృద్ధి పదంలో నడపడానికి అమాంతం ఒక గజయితగాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి శ్రమిస్తాడు. ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు ఇది. నిన్ననే ప్రపంచ బ్యాంకు, మొన్న వారం క్రితం అన్ని పేపర్లో వచ్చింది. ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ వీళ్ళు ఒక సూచి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల నియంత్రణలో మంచి నియంత్రణలో ఉన్నది, మంచిగా ప్రగతి పదంలో పోతుంది అని వాళ్ళు కితాబిచ్చారు. అదేవిధంగా ఆర్థిక సూచిలో ఆంధ్రప్రదేశ్ కన్నా 61.9% ముందు వరుసలో ఉన్నది స్పష్టంగా చెప్పింది. అంటే ఏందన్నాడు, కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా కితాబ్ ఇచ్చారు? ఇట్లా అప్పులు లేదు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిండు. 8.5 లక్షల కోట్లు అంటే ఎక్కడ అసలు ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల కోట్ల అప్పు లేదు. పక్క రాష్ట్రం కూడా తెప్పి కొడితే 6 లక్షలు 7 లక్షల కోట్లే ఉంది, 8.5 లక్షల కోట్లు. కాబట్టి ఈ 8.5 లక్షల కోట్లు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖే జీతాలు ఇస్తాడు. అదేవిధంగా నిన్న చెప్పమనండి 10 ఏళ్ల కాలంలో వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడన్నా 1వ తారీఖు జీతాలు ఇచ్చారా? 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం పెండింగ్లు వాళ్ళకి బకాయిలు. కాబట్టి నిన్న అడగండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా లేరా? ఎవరి పరిపాలన సంతృప్తిగా ఉన్నారు? రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా రాష్ట్రాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, పొదుపు పాటిస్తూ ముందుకు నడుపుతుంటే చూసి తట్టుకోలేక అసలు విమర్శలు చేయలేరు కదా. కాబట్టి వీళ్ళ విమర్శలు ఎట్లా ఉన్నాయనేది మూసీ పునరుజ్జీవనం ఉంది, ఒకసారి చూడండి. ఆరోపణలు చేయడం రావట్లేదు, ఇందాక కూడా చెప్పాను నేను. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చింది ఒక మాట. రాంగలం తెల్లారి హరీష్ రావు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏముంది 1,00,000 కోట్ల అవినీతి అయిందన్నారు. ఆ ప్రాజెక్టు ఇప్పటికి కూడా పూర్తిగా ప్రారంభంగా రేపో మాపో ప్రారంభం కాకుండా, అది కూడా మొదటి దశలో 21 కిలోమీటర్లు 7,000 కోట్ల రూపాయలు. నిన్ననే కేంద్రం కూడా ఆ సైనికులకు సంబంధించిన 83 ఎకరాల భూమిని 530 కోట్లకు మనకు అప్పచెప్తున్నది. ఓకే, అంత గ్రీన్ సిగ్నల్ వచ్చింది, త్వరలో ప్రారంభం అవుతుంది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడైంది ఇక్కడ? ఇంకో అంశం,
అంటే ప్రజల్ని ఏంటంటే వీళ్ళు అలవాటు పడ్డారు, బాగా మెక్కి అవినీతి పడి అవినీతికి అలవాటు పడి అదే భ్రమంలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు అనుకుంటారు. కానీ వాస్తవంగా హిల్ట్ పాలసీ ఉంది. నగరంలో ఉన్నటువంటి పరిశ్రమలను నగరం బయటికి ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలించడం. అయితే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది, ఇప్పటికి కూడా కొనసాగుతుంది. సంవత్సరం క్రితం ఆ జీవో తీసుకురాగలం బయటికి రాగలనే వీళ్ళు ఏం చెప్పారు, 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది రేవంత్ రెడ్డి ఇందులో అవినీతి చేసినట్టు. మరి ఏడసల పథకం ఇంకా వాళ్ళకి భూములే కేటాయించలేదు, అవి తీసుకోలేదు, ఆ ప్రక్రియ కొనసాగుతుంది. 5 లక్షల కోట్లు ఎట్లయితుంది? అంటే అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని తికమక చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వచ్చే విధంగా కావాలని మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి అయినా ఇట్లాంటిది ఏం లేదు. కాబట్టి పొదుపులో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని కేంద్రం చెప్పింది. ఏం చెప్పిన వాళ్ళు ప్రపంచ బ్యాంకు కేంద్రం కలిపి మొత్తం రాష్ట్రాలు తీస్తే తెలంగాణ మంచి స్థానంలో ఉన్నది, మెరుగైనటువంటి స్థానంలో ఉన్నది. మరి రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలిస్తున్నట్ట లేకుంటే అక్రమాలు చేస్తున్నట్ట? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఈ 2.5-3 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో సంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారా? 100%. నీకు ఎక్కడ కూడా రైతులు అదే కదా వాళ్ళ బాధ. ఏంటంటే రైతులు రావట్లేదు, ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు కదా, అందులో అందరు లేరు. ఇప్పుడు చదువుకునేవాడు ఎప్పుడు రోడ్ల మీద రాడు, గుర్తుపెట్టుకోండి. 1 ఉద్యోగమైనా 10 ఉద్యోగాలైనా ఎన్ని ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్ టీచర్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రకారం ఆర్థిక శాఖ 5,000 ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది. నిరుద్యోగం అనేవాడు దేని మీద ఉద్యోగం చేయాలి చెప్పండి? అక్రమాలు జరిగితే ఉద్యమం చేయాలి, అన్యాయం జరిగితే పరీక్షా పత్రాలు లీక్ అయితే ఉద్యమాలు చేయాలి. మరి ఇప్పుడు ఈ ఉద్యమాలు చేసే వాళ్ళు నిజంగా నాయకులేనా? ఇప్పుడు నిరుద్యోగుల తరఫున కాదు. ఎందుకంటే నిజమైన నాయకుడైతే మరి నీటి పరీక్ష పైన కూడా 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనమైనవి కదా. వీళ్ళు నిజమైన నిరుద్యోగ నాయకులు అయితే మరి వాళ్ళు విద్యార్థులే కదా, వాళ్ళు నిరుద్యోగులే కదా, గ్రాడ్యుయేషన్ కోసం నీట్ రాసేవాళ్ళే కదా. మరి దాని గురించి ఎవడన్నా ఈ ముఖాల్లో ఎవడన్నా మాట్లాడిండా? రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కోసం ధర్నాలు చేసిండా? మరి వీళ్ళు లీడర్లా? వీళ్ళు కృత్రిమ లీడర్లు అంటారు ఇట్లాంటి వాళ్ళని. అంటే ఒకే అంశాన్ని పట్టుకొని ఎవడో చెప్పినట్టు మీరు ఇట్లా రచ్చ చేయండి, ఇట్లా మొత్తం రేవంత్ రెడ్డి సర్కార్ని బద్నాం చేయండి అన్న బ్యాచ్ ఇది అంతా కూడా. ఇదే బ్యాచ్, ఇదే కృత్రిమ లీడర్లు గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని వాళ్ళు బస్సు యాత్రలు చేసారు కదా, వాళ్ళు కూడా కేసీఆర్ డౌన్ కేసీఆర్ గద్దె దించాలన్నారు కదా. కరెక్టే. దేనికోసం చేశారు? కాంగ్రెస్ వస్తే పారదర్శకంగా ఉద్యోగాలు నింపుతుంది. గత ప్రభుత్వం చేతగా అన్నటువంటి 22 నోటిఫికేషన్లో 13 నోటిఫికేషన్ లీక్ అయితే రేవంత్ రెడ్డి వచ్చి పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల దగ్గర పోయి ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కలకత్తా కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఇంకా బీహార్ కానీ ఎవడన్నా పోయిండా? టీజీపీఎస్ మన ఏపీ మన సివిల్ సర్వీసు మెంబర్ల దగ్గర కానీ చైర్మన్ దగ్గర పోయిండా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నారా? మరి రేవంత్ రెడ్డి నిబద్ధత అది. నిరుద్యోగులకు మేలు చేయాలి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఈ ఆటంకాలని ఈ సవాళ్ళని అధిగమించి నిరుద్యోగులకు మేలు చేయాలని చూస్తే నిరుద్యోగులు కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు తయారయ్యారు. రేవంత్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేత కాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చేయొద్దు. అంటే సినిమా వెనక రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ ఉంది కదా, డైలాగ్ ఉంది కదా, ఏమంటది? నాకు దక్కంది అన్నటికీ ఇంకోటి దక్కడానికి వీలేదనేది నెపం బీఆర్ఎస్ వాళ్ళది. అంటే నేను గ్రూప్ 1 పెట్టడం చేత కాలేదు, నేను గ్రూప్ 2 పరీక్షలు పెట్టడం చేత కాలేదు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడం నా వల్ల కాలేదు, లీకులు అయిపోయినాయి కాబట్టి రేవంత్ రెడ్డి వల్ల కాకూడదు. కాబట్టి ఏం చేయాలా? ఇట్లాంటి కొంతమందిని బిచ్చగాళ్ళని ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. నేను చెప్తాను కదా, ఇప్పుడు వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా. కానీ చదువుకునేవాడు 67 రేవంత్ రెడ్డి సర్కారు ఏ ప్రభుత్వం? ఇప్పుడు అప్పుల ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయినప్పుడు అప్పులు ఈ ప్రభుత్వం అంటారు వాళ్ళు. మరి నోటిఫికేషన్లు కూడా ఈ భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వానే కదా. 67,673 ఉద్యోగాలను ఎటువంటి లొసుగులు లేకుండా లోపాలు లేకుండా పారదర్శకంగా భర్తీ చేయటమే గొప్ప ఘనత. దాన్ని అభినందించకుండా ఎవడో ఉచ్చులో పడి వాడు ఆడమన్నట్టు ఆడితే ఎవడికి నాసు? నిజమైన నిరుద్యోగి ఎప్పుడు కూడా రోడ్ల మీద రాడు. కానీ ఇప్పుడు మీ గవర్నమెంటే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది, జాబ్ క్యాలెండర్ ఉన్నది, అండ్ దాంతోపాటు మెగా డిఎస్ అన్నది, పోలీస్ ఉద్యోగాలు 19,000 18,000 ఖాళీ ఉన్నాయి అన్నది. సో ఎందుకన్నా ఇన్ని మార్పులు? 2 లక్షల ఉద్యోగాలు అన్నాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు కింద పడి మీద పడి న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి 67,673 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇంకా భర్తీ చేయాల్సి దశల వారీగా భర్తీ చేస్తాం. 1,40,000 ఉద్యోగాలు ఉంటాయి, వాటిని భర్తీ చేయాలని ఆలోచనలో ఉన్నాం. కానీ కొన్ని చిక్కులు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కొన్ని ఉద్యోగుల సంఖ్య చెప్పకపోవటం, 25,000 మంది తేడా రావటం, ఒక్క ఉద్యోగం మిగిలిన నిరుద్యోగులతో భర్తీ చేయాలని ఆలోచన రేవంత్ రెడ్డి గారి. అందుకే గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరినీ పీకేసి 6,000 ఉద్యోగాలు
మళ్ళీ నిరుద్యోగులతో భర్తీ చేయాలనే సంకల్పం రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి ఇక్కడ గతంలో 2 లక్షలు అంటే మేము ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినాం. విడుదల చేసి భర్తీ చేయలోపు ఆపింది ఎవరు? ఈ ధర్నాలు చేసేవాళ్ళు కాదా? ఈ ధర్నా బ్యాచ్ కాదా? మేము భర్తీ అయిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేది ఈ పాటికి. అందులో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, అన్నీ ఉన్నాయి. లేదు 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 మా గ్రూప్ 1 పెట్టడానికి లేదు, కొంచెం సమయం కావాలా, డిఎస్సి వాయిదా వేయాలా, గ్రూప్ 2 వాయిదా వేయాలా, గ్రూప్ 3 వాయిదా వేయాలంటే పుణ్యకాలం మొత్తంగా 1 సంవత్సరం పాటు మొత్తం క్యాలెండర్ని జరపాల్సి వచ్చింది. ఇప్పుడు పాత ఉద్యోగాలని ఇప్పుడు కొత్త ఉద్యోగాలు మేము జాబ్ క్యాలెండర్ డేట్లు కూడా ప్రకటించి ఆ ప్రకారం ఇద్దామంటే లేదు, పాత ఉద్యోగాల బూజు దులుపుతాం మేము, ఆ కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటే లేదు లేదు ఈ ఉద్యోగాల పరీక్షలు వాయిదా వేయమంటే వాయిదా వేయటం వల్ల జాప్యం జరిగింది. జాప్యం జరగటం వల్ల ఏమైంది? వర్గీకరణ వచ్చేసింది. వర్గీకరణ వాళ్ళు ఏమంటారు, మందకృష్ణ మాదిక్ గారు ఏమంటారు, ఈయన పాత నోటిఫికేషన్ నుంచి అమలు చేయాలంటే సాధ్యం కాదు. జీవోలో ఏది ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ జీవో ప్రకారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. కాబట్టి వారు నచ్చ చెప్పిన వారు విన్నారు. సరే, తదుపరి నోటిఫికేషన్లో భర్తీ చేయాలి కదా. అసలు మొదటి రాష్ట్రం తెలంగాణే కదా వర్గీకరణ అనేది. మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మనం ఆంధ్ర కన్నా ముందు మనం చేసినాం. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో వర్గీకరణ ప్రవేశపెట్టినాం, సీట్లు పొందుతున్నారు. కాబట్టి ఇంత మంచితనంగా మనం వ్యవహరిస్తుంటే సమయంతో ఈలోపు అవాంతరాలు వచ్చి పడ్డాయి. తర్వాత ఇలా కానిస్టేబుల్ ఉద్యోగాలు చూసుకుందాం. 19,000 నిజంగానే ఖాళీలు ఉండొచ్చు, కానీ అత్యవసరం ప్రభుత్వానికి తెలవదా? అత్యవసరమైన సర్వీస్ అది. కాబట్టి ఎప్పుడు కూడా కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలు భర్తీ అవుతాయి, ఆగవయి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటంటే దశల వారీగా ఇప్పుడు ఇచ్చి ప్రతి నెలా ఉద్యోగాలు, మొన్నే 3,000 ఇచ్చినాం, ఇప్పుడు 5,000 ఇస్తాం, ఇంకో నెలలో ఇంకో ఉద్యోగాలు, సాధారణ ఉద్యోగాలు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉద్యోగాలు ఇచ్చుకుంటా పరీక్షలు పెట్టుకుంటా పారదర్శకంగా జరుగుతుంటే ఇంక ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఎక్కడ లోపం ఉంది? నిరుద్యోగులు 5,000 వద్దని పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన వ్యక్తం ఎక్కడ కూడా ఆగాయా? 5,000 వస్తాయా? ఇప్పుడు ఎంత ఆందోళన? వాళ్ళ ప్రచారం ఏంటంటే చదువుకునే వాడికి ఇవన్నీ ఉండవు, ఒక్క ఉద్యోగం నాదే అనే ఏకాగ్రతతో అదే దృష్టితో పోతాడు. రిజర్వేషన్లు వంతుల వారీగా ఉండవు. మరి ఎన్ని ఉంటాయి చెప్పండి? ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాటిని భర్తీ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ చదువు, తర్వాత మళ్ళీ వస్తాయి కదా, మళ్ళీ అవసరమైతే భర్తీ, అత్యవసర సర్వీస్ కదా ఇది, నిరంతర ప్రక్రియ. ఇప్పుడున్న ఖాళీలు అవసరాలను బట్టి ఆర్థిక శాఖ ఆమోదించింది, చదవండి, ఇందులో తప్పేముంది? భర్తీ చేస్తారంటే ఎందుకు వద్దంట? కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది చేస్తుంది. సో నిరుద్యోగులు ఏం చెప్పినా వినదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది నాయకులు నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్లి బట్టి గారితో మాట్లాడిస్తాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిస్తాం, మీతో చర్చలు జరుపుతాం, ఇవన్నీ మాట్లాడారు. బట్ ఒక్క స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఎక్కడ అమలు చేయలే. ఎక్కడ నిరుద్యోగులు వాయిదా ఏమంటే వేసినాం కదా. ఇప్పుడు జాప్యానికి అదే కారణం కదా. ఇప్పుడు వాళ్ళ దొయ్యి ఎవరైతే కృత్రిమ నిరుద్యోగులు ఉన్నారో ఈ కృత్రిమ నిరుద్యోగులు చేపట్టి పరీక్షలు వాయిదా వేసినాం. వాయిదా వేస్తే సరే ఉద్యోగాలు కొంతమంది లేటుకు పెట్టిన ఉద్యోగాలు కొట్టుకున్నారు. మొత్తానికి 67,000 మంది బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళ వల్లే కదా ఆ రోజు వాయిదా. చర్చలు పిలిస్తేనే కదా, చర్చలు పిలిచి విన్న తర్వాతనే కదా టీచర్ ఉద్యోగాలు వాయిదా అయ్యాను అన్నాం ఆ రోజు. ఎందుకన్నాం? ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఆగమైపోతున్నారు టీచర్ లేక. కాబట్టి ఆ ఉద్యోగాలు మాత్రం కుదరదు. గ్రూప్ 1 వాయిదా వేసినాం, గ్రూప్ 2 వాయిదా వేసినాం. ఒకటి వాయిదా అయితే తర్వాత ఉద్యోగాలన్నీ కూడా గ్రూప్ 3 కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. దానివల్లే కదా ఈ జాబ్ ఎవరి వల్ల అయింది? మీ వల్లే అయింది. ఇది నేను అబద్ధం అట్లే, వాస్తవం కాదా? జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2వ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైతే మీరు ఆపడం చేయబట్టే వర్గీకరణ వచ్చింది, ఇంకా జాప్యం అయింది. తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లెక్క తేలితే ఆ ఉద్యోగాలు కూడా మీకు కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు దృఢ సంకల్పంతో ఉంటే ఇక వీళ్ళు పట్టుకొని ఇక భర్తీ చేయడం, రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వీళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. కాబట్టి అవి నిజంగా కాదు, అవి నిజంగా చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు అంతే, ఎవరు పడుచుకోవట్లే. ఇప్పుడు నోటిఫికేషన్ రానిండి 5,000 ఉద్యోగాలు, ఎవ్వరు వీళ్ళు ఎమ్మంటుంటారు. మళ్ళీ వీళ్ళు ఖాళీయే వీళ్ళుగా. ఇక మళ్ళీ వీళ్ళు రాజకీయంగా మళ్ళీ రాజకీయ నిరుద్యోగులే వీళ్ళు, ఎవరు రాడు. ఎందుకంటే అన్ని నోటిఫికేషన్లు వస్తాయి వరుసగా. కాబట్టి నిజమైన నిరుద్యోగులారా, మీరు ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఆలోచన చేస్తాడు. మేము చెప్తాం, మేమంతా ఉన్నాం, మేమేదో మాయలు చెప్పే కాదు, మిమ్మల్ని నచ్చజెప్పి ఏదో మిమ్మల్ని వెనక్కి తగ్గమని కాదు. చూడండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ప్రభుత్వం మనం నిరుద్యోగులంటే మేము పోరాటాలు చేసినప్పుడు అక్రమాలు జరిగితే చేసినాం, అంతేగాని పరీక్షల వాయిదా వేయాలని చేయలే. అంతేగాని సీటుకి మాటికి కారణం లేకపోయినా, సహేతుకమైన కారణం లేకపోయినా ప్రభుత్వాలని కావాలని చెప్పి టీజీపీఎస్సీగా నిందించలే. నిజమైన కారణం ఉంటే కొట్లాడిను, జైళ్ళకు పోయినాం. అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళ నమ్మకాన్ని దయచేసి, ఎందుకంటే వీళ్ళ వ్యూహాలు వేరే ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ కావాలని, ఇప్పుడు 2 ఖాళీ అవుతున్నాయి కదా. ఎమ్మెల్సీ వాడు జైల్లో ఉండకూడదు. ఎవడన్నా కోచింగ్ సెంటర్ వాడు బుద్ధున్నోడు, దమాకున్నోడు, మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో అహింస అనేది పద్ధతులు, ఉద్యమాలు ఉంటాయి. ఆమరణ దీక్ష చేసి నకిలీ దీక్ష 2 సార్లు, అప్పుడు నమ్మలే. విద్యార్థులు పిలిస్తే రాలే, బతిమాలించుకుంటూ రండి రండి అన్న, ఎవడు రాలే. అట్లాంటిది ఎన్టీఆర్ విగ్రహాన్ని పోయి సంచలనం కోసం చెప్పిన బాలకసం మన బ్యాచ్ ఇదంతా సంచలనం కోసం ఎవడన్నా పోయేవాడు పోయి దేరు సీసీ కెమెరాలు కనపడిండు.
అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఈ నిరుద్యోగుల సమస్యను ఆసరాగా చేసుకొని ఎమ్మెల్సీలు కావాలని అశోక్ లాంటోడు, ప్రసన్న హరికృష్ణ లాంటోడు, ఇంకెవడో తయారయ్యారు. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలను తాకడ పెడతారండి. వాళ్ళ రోడ్ల మీద తీసుకొస్తారా? ఇప్పుడు కొంతమంది అద్దం లాంటి మనుషులు నిరుద్యోగులు, వాళ్ళకి ఏమో తెలవక నువ్వు చెప్పేది నిజం అనుకొని నీవేమిటొస్తే వాళ్ళ జీవితం ఆగమవుతుంది. గతంలో ఎవరైతే యూట్యూబ్ గొట్టాలు రోడ్ల మీద ధర్నాలు తిరిగారో వాళ్ళు ఎవ్వరికి ఉద్యోగాలు రాలేదు. చూసుకోండి. ఎవరైతే ఈ ఉద్యమాలని ఇది పట్టించుకోకుండా, వాయిదాలు పట్టించుకోకుండా గ్రంథాలయాల్లో కూర్చొని చదివారో అట్లాంటి వాళ్ళు గ్రూప్ 1 అధికారులు అయ్యారు, అట్లాంటి వాళ్ళు గ్రూప్ 2 అధికారులు అయ్యారు, టీచర్లు అయ్యారు, గురుకులాల్లో టీచర్లు అయ్యారు. వీళ్ళు ఇక అర్థమైపోయి చెడిపోయినాం కాబట్టి ఇంకేంది, మేము చెడిపోయినా ఇంకోటి జడగొట్టాలి, ఇదే కంకణం కట్టుకొని వీళ్ళకేంది లాభం జరుగుతుంది. ఇడుకోపోతే ఇన్నో కన్నో వస్తున్నాయి, ఏదో నడుస్తుంది. కాబట్టి ఇదే బాగుంది, లాభసాటి వ్యాపారం అనుకుంటారు. ఒక రాజకీయంగా మనం ఎదగొచ్చు, టీవీలో కనపడవచ్చు, కానీ నువ్వేం తప్పు చేస్తున్నావు. అందుకే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అంటున్నా. మీ ప్రయోజనాల కోసం, మీ ఎమ్మెల్సీల కోసము, లేకుంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసము అనవసరమైన విషయాల గురించి మాట్లాడకండి. నిజమైన దాని గురించి మాట్లాడలే. ఆ రోజు కానిస్టేబుల్ వయోపరిమితి ఎవరు నేను మాట్లాడినా. నేను ముఖ్యమంత్రి గారికి మెసేజ్ పెట్టి, సీఎంఓకి అందరికీ మెయిల్స్ చేసి, వాట్సాప్లో పెట్టి, వేం నరేందర్ రెడ్డి గారిని, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి వింతపత్రాలు ఇచ్చి, ఇది జెన్యూన్ విషయం, మనం కంపల్సరీగా సడన్లీ దాన్ని ఇవ్వాల్సిందని అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా లేదా? మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకా ఇవ్వాలా? ఎట్లా చూడాలి, కొన్ని ప్రమాణాలు కూడా ఉంటాయి కదా. ఇచ్చినంతవరకు సంతోషపడకుండా ఇంకా కావాలి అలా ఉన్నదాన్ని చదువు. ఫస్ట్ ఉన్నదాన్ని సక్రమంగా చదివి అందులో ఉద్యోగం తెచ్చుకున్నట్టు చేసుకుంటే అదేళ్ళు వాళ్ళెవరు? ఇప్పుడు అన్నీ ఉన్న ఆకు అనిమనిగా ఉంటుంది. అంటే బాగా చదువుకునేవాడు, వాళ్ళు లైబ్రరీలకే పరిమితం అవుతారు, బయటికి రారు. చూడండి, ఇప్పుడు వచ్చిన జాబ్లో గ్రూప్ 1 ఉన్నారు కదా, మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, వాళ్ళు ఎంత ప్రతిభావంతులంటే ఒక్కొక్కళ్ళు సివిల్స్ ఇంటర్వ్యూకి పోయి వచ్చారు. వాళ్ళంతా మొన్న 20 మందికి మళ్ళీ సివిల్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు వాళ్ళు. అట్లాంటి మేధావుల్ని, మట్టిలో మాణిక్యాలని రాత పరీక్ష ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు మంచి అధికారులు తయారు చేసింది. ఇట్లాంటి వాళ్ళు ఎట్లయితారు చెప్పండి? అధికారులు రోడ్ల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పినట్టు ఈడు చెప్పినట్టు ఉద్యమాలు చేసేవాళ్ళు, కృత్రిమ ఉద్యమాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఆగమైపోయారు. కానీ మిగతా వాళ్ళని కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్టు, చదువుకునేవాడిని చదువుకునేవాడు వచ్చి చెడగొట్టినట్టు ఉంది కథ మొత్తం కూడా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయానికి వస్తే, మానవత్ రాయ్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఏమి పర్సనల్ విషయం లేవు. నేను ఒక నిరుద్యోగ చేసి నాయకుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ప్రశ్నించిన ఆ రోజు. ఓకే. ఎట్లా దేనికి ప్రశ్నించిన? నేను ఆయన గురుకులాల నాకు చూసుకోండి, నేను ఒక్క వింతిపత్రం ఆయనకి ఇలే. నాకు పలానా సీటు కావాలనో, పలానా బదిలీ కావాలనో నేను ఏ రోజు కూడా ఆయన ఉన్న అంతకాలంలో ఆయన దగ్గర పోలేదు. ఓకే. మరి ఆయన నా మీద ఎందుకు కోపం అంటే, ఆ రోజు గురుకులాల్లో ఉద్యోగాలు పడితే గురుకులాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితి 65% పెట్టింది. ఓకే. అంతకుముందు 45, 55 అంటే సరిపోయేది. దానివల్ల మేము తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులం అప్పుడు అవగాహన లేకుండా డిగ్రీలు చేసేటప్పుడు టానిక్ రైటర్స్ అనే గైడ్స్ ఉండేది. అది చదువుకొని ఏదో బొటాబోటీ మార్కులతో పాస్ అయినాం. ఇప్పుడు యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ప్రతిభావంతులు ఉన్నాం మేము, పీజీల్లో మా పర్సంటేజ్లు ఎంత ఉన్నది చూసుకోండి అని చెప్పేసి మేము చెప్తే వారు వినలే. పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఉద్యమం చేస్తే ఆమరణ దీక్ష కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూర్చోబెట్టిన అందరూ ఉద్యోగస్తులు, వాళ్ళంతా ఈ 30 మంది కూర్చున్నారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. కూర్చుంటే ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం తట్టుకోలేక నువ్వు ఆగని చెప్పి అప్పుడు వాళ్ళే అనౌన్స్ చేసి తగ్గిస్తున్నామని అంటే నన్ను చర్చలకు పిలిచారు. ఆర్ఎస్ ప్రవీణ్ పిలిపించారు. ఆయన దగ్గర మనోహరాన్ని పిలిచి మాట్లాడుపో అన్న తర్వాత నేను పోయి మాట్లాడిన తర్వాత ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో చూడండి సార్, నా డిగ్రీలు 45-50% ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీతో మాట్లాడితే నలుగురితో మాట్లాడించిన. దాన్ని మీరు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళ ఉద్యోగం అవకాశం కోల్పోతారు. కాబట్టి అట్లాంటి కాదు, పాత నిబంధన కొనసాగిస్తే చాలా మందికి లాభం. ఇది పోటీ పరీక్ష కదా, అది ఉత్తగా కాదు, పర్సంటేజ్ పోటీ, వాడు మంచి ప్రతిభ ఉంటేనే వస్తుంది. చూసారన్న తర్వాత సరే మాట్లాడిన, అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయింది, తగ్గించారు, అందరూ విరమించారు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. చివరికి ఏమైందంటే ఆయన నా భార్య అందులో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోయింది, డిఎల్గా పోయింది, వాళ్ళది డిఎల్గా పోయింది. ఆమె ప్రతిభా సామర్థ్యాలు చూసి, మంచి ఇంగ్లీష్లో చూసి, ఎస్సీ మాదిగా మహిళ, మంచిగా నాలెడ్జ్ ఉన్నది, ఇంగ్లీష్ బాగుందని చెప్పి, అమ్మ నువ్వు లెక్చరర్ కాదు నువ్వు ప్రిన్సిపాల్ అని చెప్పి ఆమెని ప్రిన్సిపాల్గా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వేసిండు. ఇది అంతకుముందు నేను ఈ ఉద్యమాలు చేసేటప్పుడు ఇది నడుస్తుంది. అయితే నాతో చర్చలు జరపడం ఆయన అహం దెబ్బతిన్నది. అంటే అన్నాడట ప్రిన్సిపాల్స్ మీటింగ్ జరిగేటప్పుడు ఏమో కూడా ఉంటుంది కదా, మా మిస్సెస్ భార్య కూడా ఉంటుంది కదా, ప్రిన్సిపాల్ మీటింగ్లో అన్నాడట,
నేను ఇవేమో చూసుకుంటా, మళ్ళా మిగతా ప్రిన్సిపాల్ ఉన్నారు ఏమో చూసుకుంటా. నేను ప్రపంచంలో ఇద్దరికే సమయం ఇస్తా, నాకన్నా గొప్ప వాళ్ళకి, మేధావులకి, లేదా నిన్న వచ్చిన చెత్త వేధవులు నిన్న వచ్చారే అట్లాంటి చెత్త వేధవులకి ఇస్తానట. అన్న వారం రోజులకి నా భార్య మీద కుర్చీలు 4 కుర్చీలు పోయినాయి, దుప్పట్లు పోయినాయి అని చెప్పేసి ఆరోపణ చేసి ఆమెను ఉద్యోగంలో తీసేసి, ఉద్యోగం తీసి నేను పోయి బతిలో ఆడుకుంటున్నాను అనుకోండు. అసలు నేను గడప కూడా దక్కలే, పోతే పోయింది ఆ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం అని అన్న తర్వాత అదే గురుకులాల్లో ప్రిన్సిపల్ 5 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంటర్వ్యూకి పోయింది. ఇంటర్వ్యూ పోతే అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో నువ్వు వైఫ్ ఆఫ్ మానవతారాయవా, నువ్వు మానవతారాయ వైఫా అని చెప్పేసి వీళ్ళే ఆమెని అవమానపరిచి ఇంటర్వ్యూ పోయిన ఆమెకి ఏ ఉద్యోగాలు రాకుండా మొత్తం కూడా నిలుపుదల చేశారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ ఉద్యోగానికి పోతే పిహెచ్డి నువ్వు సబ్మిట్ చేయలేదని చెప్పి ఇంటర్వ్యూలో అయిపోయిన తర్వాత ఇంకా మెసేజ్ పెట్టారు. సార్ నేను కోర్టుకు వెళదాం అనుకుంటే నాకు ఆర్థిక స్తోమత అప్పుడు సరిపోలేదు, అది కోర్టుకు పోతే అది ఎప్పుడు తెలియదు తెలియదు, పోనీలే మన కర్మ మనకేం కాదు, ఇంకా వేరే ఉద్యోగాలు చేసుకుందాం అని అనుకున్నాం. ఇవాళ అట్లా నా భార్యలాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతమంది భర్తల భార్యలను ఇబ్బంది పెట్టిండు ఆ రోజు. ఇవాళ ఆయన భార్య బదిలీ జరగలేనే ఇంకేందో అయిపోయింది అంటాడు. ఎంతమంది ఉసురు పోసుకున్నావు నువ్వు ఆ రోజు. గురుకులాల పోయి మైకి పెట్టండి, మీరు చెప్తారు. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ని, లెక్చరర్లని, ఉద్యోగులను అడగండి, చెప్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత అరాచకం చేసిండో. తుపాకీ పెట్టి తుపాకీ రాజ్యం చేసిండు గురుకులాల్లో. అయితే నాకెందుకు, నాకు ఈ స్వేరోలు వీళ్ళు ఉన్నారు కదా, ఆయన మాకు కూడా వస్తారు కదా, నా దగ్గర కూడా వస్తారు కదా, ఈయన మీద ఫిర్యాదులు వచ్చినాయి. అప్పుడు నేనేది ఈయన నేను పోరాటం చేస్తే నా భార్య పైన తీసేసిండు. ఓకే అది ఎంత కుర్చీలు ఎంత అయితే 250 రూపాయలు, 1000 రూపాయలు అండి కుర్చీలు. 4 కుర్చీలు పోతే 1000 రూపాయలు, లేదంటే 2000 రూపాయలు ఫైన్ వేసి కట్టించుకోవచ్చు కదా. దానికి ఆమె ఆ ఉద్యోగంలో ఆఫ్ చేసి, లేదు నువ్వు ఇక్కడ కాదు అక్కడికి పో, అందరూ వాళ్ళ చుట్టాలని బంధువులు తీసుకుపోతుంటే వాళ్ళని కాకుండా వాడు రావట్లేదని మానవతరాయి. ఇప్పుడు అసలు ఉద్యోగం చేస్తున్నారా? లేదు, ఉద్యోగం లేదు. బీఆర్ఎస్ లో అదే కదా వదిలేసుకున్నారు. ఎప్పుడు జరిగింది అది? 17 ప్రాంతాల్లో జరిగింది, 2017. తర్వాత నా దగ్గరకు వచ్చిన అపోజిషన్ గా నేను ఒక విద్యార్థి నాయకుడు నిరుద్యోగ అంశాల్లో పోరాటం చేసేటప్పుడు చేయాలి కదా, చేసేటప్పుడు నా మీద కసి ఆమె మీద తీర్చుకున్నాడు. అయినా నేను నాకు అవసరం లేదు, వస్తేంది లేకపోతే లేనిది అని చెప్పేసి మన మెలకుండా నువ్వు మళ్ళీ ప్రిపేర్గా అని చెప్పి ప్రిపేర్ చేయించినాను. చేయించే క్రమంలో ఈయన మీద ఇట్లా అలజడి ఉద్యోగాలు అమ్ముకుంటాడు, అక్రమంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తన మనుషులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు. మరి నువ్వు అంబేద్కర్ వాద అంటున్నావు కదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్తో నింపాలా వద్దా? ఎస్సీల వాటా ఎస్సీలకు, బీసీల వాటా బీసీలకు, ఓసీల వాటా ఓటు, మహిళల వాటా మహిళలు నింపాలా వద్దా? అప్పనంగా అక్రమంగా ఉద్యోగాలు నింపేసిండు. అదేవిధంగా కాంట్రాక్టులు, ఇక ఈయన నచ్చినోడికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లే పేరుకే మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు చెప్తే వాళ్ళకి కాంట్రాక్ట్. ఇప్పుడు అంటే ఓన్లీ మానవతరాయ్ గారి భార్య ఉద్యోగం తీసేసినందుకు బట్టగాల్చి ఆధారాలతో 17లో చెప్పాను నేను, 17లో చెప్పిన ఈయన నిజాయితీ పరడా, మానవతరాయ్ నిజాయితీ పరడా, మానవతరాయ్ నిజాయితీ పరడా, ఈయన నిజాయితీ పరడా అని చెప్పి ఆ రోజే లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన. ఓకే సార్, అప్పుడు మీ గవర్నమెంట్ లేదన్నా, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నిజంగా గతంలో జరిగినటువంటి మరి అవినీతి ఆరోపణలు ఎందుకు మానవతరాయ్ ఆ రోజు చేసిండు? నేను అదే అంటాను కదా, నువ్వు ఉద్యోగాలు అక్రమంగా ఉద్యోగాలు నింపినో లేదు, నచ్చిన వాళ్ళకి ప్రిన్సిపాల్ ఇచ్చిన వాళ్ళు, అర్హత లేని వాళ్ళు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిండండి. వాళ్ళు పీజీలు ఉన్నవాళ్ళు, పిహెచ్డీలు ఉన్నవాళ్ళు వదిలిపెట్టేసి, అనుభవం ఉన్నవాళ్ళు వదిలిపెట్టి, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు వదిలిపెట్టి ఈయనకు నచ్చిన వాళ్ళని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసేసి ఇప్పుడున్నారు వాళ్ళు. అది అక్రమం కదా? ఎట్లా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ మాత్రమే ఉన్నవాళ్ళు కొంతమందికి అక్కడక్కడ కృత్రిమ కోర్సులు సృష్టించి అట్లాంటి వాళ్ళని ప్రిన్సిపాల్ చేసిండు. అంతేకాకుండా ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ, అసలు ఎస్ఆర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అప్పుడే పుట్టింది. అప్పుడే పుట్టిన ఏజెన్సీకి గురుకులాల్లో, గిరిజన గురుకులాల్లో, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మిగతా ప్రామాణికాలు ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి ఈయన మానస పుత్రిక ఏంది అని అంటారు. ఆ ఏజెన్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది అని చెప్పి పెద్ద ఎత్తున ఉన్నాయి. నిజంగా ఏంది కాకపోతే గురుకులాల కార్యదర్శి కార్యాలయం 3 ఏళ్ళు ఎట్లా కొనసాగింది? దాని కార్యాలయం ఎస్ఆర్ శంకర్ అనే కార్యాలయం ఎట్లా కొనసాగింది? అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అంటే ఒక ప్రైవేటు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గురుకులాల కార్యదర్శి కార్యాలయం 3 ఏళ్ళ కొనసాగింది. దానికి సమాధానం చెప్పమనండి. ఏమైనా అద్దెకిచ్చారా వాళ్ళు? ఆయన అద్దెకిస్తారు అట్లా ఏజెన్సీ గురుకులాల కార్యదర్శి కార్యాలయాన్ని? ఇయ్యరు కదా. మరి ఉన్నదంటే దాని అర్థమైంది, అది నీదే, నువ్వు ఉండబట్టే ఉన్నది. అది నేను ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ నుంచి నేరేడుమెట్టుకు పోయింది. మరి ఇప్పుడు ఆడుకో మారింది ఆఫీస్ అది. ఆ రోజు అట్లా ఇచ్చి ఇప్పుడు 5-6 వేల మంది ఉద్యోగులు గాంధీ హాస్పిటల్, రకరకాల దగ్గర, తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీలు, మళ్ళీ దాంట్లో నుంచి వాళ్ళు నెలకింత తీయాలి. ఆ ఉద్యోగస్తులు అంతా కలిసి 5,000 10,000. ఒకప్పుడు బ్యాంక్ ఉండే స్వేరో బ్యాంక్, అది పెద్ద అక్రమం, మనీ లాండరింగ్ ఉంది అందులో.
విదేశాలకు పోయి విరాళాలు వసూలు చేశారు. ఇప్పుడు ఆ బ్యాంకు ఏమైందని అడుగుతున్నారు, మా పూర్వ విద్యార్థులు అడుగుతున్నారు. ఓకే. ఆ బ్యాంకు అసలు ఉన్నదా చచ్చిపోయిందా, ఉమ్. ఆ బ్యాంక్ ఏంది, ఆర్బీఐ కూడా అసలు అడిగితే చెప్తారు వాళ్ళు. దీని భాగవతం మొత్తం కూడా బయటపడుతుంది. ఇది అక్రమం కాదా? విదేశాలకు పోయి విరాళాలు వసూలు చేసి అది పూర్వ విద్యార్థుల పేరు చెప్పి దాన్ని ఏం చేస్తున్నాం, దీనికి సమాధానం ఉందా? తర్వాత సమ్మర్ క్యాంపులు, నేను చెప్పిన మాట కాదు ఇది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చూడండి, ఇదే రేపు సిబిఐ కానీ ఈడీకి కానీ ప్రామాణికం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఏం చెప్పిందంటే, ఈయన సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్లాది రూపాయలు ఇట్లా పెట్టింది. దానికి లెక్కలు పత్రాలు టెండర్లు కూడా కరెక్ట్గా లేవు. దీంట్లో ఐఐటి జేఈ అని చెప్పి సమ్మర్ ప్రాంతంలో సంవత్సరానికి 20 కోట్లు మరి ఈయన ఖర్చు పెట్టిండు. ఈ ఖర్చు పెట్టింది కూడా ఆన్లైన్లో ఎవరికి ఇచ్చిండు, ఏ సంస్థలకు ఇచ్చిండు, ప్రామాణికాలు లేవు, ఏం లేవు. అదేవిధంగా అసలు పిల్లలు ఎస్సీ పిల్లలకు కంప్యూటర్ ల్యాప్టాప్లు లేవు కదా, ఎట్లా వీళ్ళకి కోచింగ్ ఇచ్చిండు అని అడిగింది. దాన్ని ఎవరిని అడిగింది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగింది. సమ్మర్ హాలిడేస్కి పిల్లలు ఇంటికి పోతారు, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ లేవు, ఏ కంప్యూటర్ లేవు, ఆడిచ్చారు మరి కోచింగ్లు వీళ్ళు? ఆన్లైన్ కోచింగ్ ఎట్లా ఇచ్చారు మరి? ఎక్కడ ఇచ్చారు కోచింగ్లు? ఇంటర్నెట్ ఉందా? పోనీ ఇప్పుడులాగా అంత స్పీడ్ 5G ఉన్నాయా? ఎట్లా ఇచ్చారు మరి? దాని లెక్క లేదు, తాళ్ళు లేదు, బొంగరం లేదు. అదేవిధంగా కోడింగ్ అని కంప్యూటర్ కోడింగ్ విద్య నేర్పుతానని చెప్పేసి ఒక 3 క్యాంపస్లను ఎంచుకున్నాడు గురుకులాల్లో. ఎంచుకొని 2కి అనుమతి వస్తే 3 పేరు మీద 4,50,11,991 రూపాయలు ఖర్చు పెట్టిండు. ఎన్నిటికి ఇచ్చిండు? ఒకదానికే ఇచ్చిండు. మరి మిగతా 2 బిల్లు ఏమైనాయి? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అడిగింది, మేము అడగలేదు. ఆ డబ్బులు ఎడిపోయినాయి. అసలు ఎవరికి ఇచ్చినావు అది? అసలు ఎవరికి ఏం నేర్పినావు? ఏ కోడింగ్ అంటే ఏంది? అసలు ఏం నేర్పిన కోడింగ్లో? దానికి లెక్క లేదు, పత్రం లేదు. ఇది కూడా అడిగింది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్న టైంలో ఆన్లైన్ టెండర్లు లేవు. ఆన్లైన్ టెండర్లు అంటే చాలామందికి తెలియదు అసలు ఆన్లైన్ ఏంది, ఆఫ్లైన్ ఏంది. ఉదాహరణ నేను ఏం చెప్తానంటే, ఒకప్పుడు పిల్లల పీజీ పరీక్షలు కానీ ఏదైనా అడ్మిషన్లు మెడికల్ కానీ ఇంజనీరింగ్ సీట్లు పొందాలంటే ఆఫ్లైన్లో జరిగాయి. ఆఫ్లైన్లో జరగటం అంటే ఏంటంటే, ప్రతిభావంతులు ఉన్న వాళ్ళు ఒక్కోసారి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని, అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళని కాదని చెప్పి మంచి మార్కులు రాని వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇస్తారు. దాన్ని కనిపెట్టలేము మనం. కానీ ఆన్లైన్ అంటే ఎవరికైతే ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకే సీట్ వస్తుంది. ఒకవేళ తక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి సీట్ వచ్చిందంటే వీడే గల్లబడతారు. ఆన్లైన్లో కనపడుతుంది వాడికి ఎట్టిచ్చినాం అని చెప్పి అందరు తిరగబడతారు. కాబట్టి అది పారదర్శకమైన విధానం. టెండర్ల ప్రక్రియ కూడా ఆన్లైన్ ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు చేపట్టింది. అది పారదర్శకం. మరి నువ్వు చేపట్టినవా? చూపి ఎవరికి ఇచ్చినావు మేము చెప్తాం. ఆయన ఎవరికి ఇచ్చిండు? యూనిఫామ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? బూట్ల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండు? 2 జతల దుస్తులు ఇస్తానని చెప్పి, యూనిఫామ్ ఇస్తానని చెప్పి ఒక జత ఇచ్చి ఇంకో జత ఇచ్చినట్టు రాయించుకున్నారు. ఇది అక్రమం కదా? ఎన్ని కోట్లు దాని వెనక వేసుకుంది. మళ్ళీ దాని వెనక ఎవరున్నారు? ఈయన మనుషులు. అవి అడిగిపోతాయి డబ్బులు, నిధులన్నీ కూడా ఈయన ఖాతాలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎవడు దీన్ని వసూలు చేసేది? ఎవడు? జార్జ్ అనే ఒక కేరళ వాడిని పెట్టుకోండు వసూళ్ళకాయ. జార్జ్ ఎవడు? అసలు ఆయన ఎందుకు పెట్టుకోవాలి? గురుకులాల కార్యదర్శిలో ఆయన పెద్ద కార్యదర్శి పోస్ట్ ఇది ఇచ్చిండు. ఎక్కడ? కేరళ వాడు. అసలు ఆయన సంబంధమే లేదు. విద్యార్హతలు కూడా లేవు ఆయనకి. ఏది గురుకులాల్లో కార్యదర్శి చేయాలంటే దానికి అర్హతలు కూడా ఆయన పెట్టుకున్నాడు. ప్రైవేట్ కార్యదర్శికి ఏదో పెట్టుకున్నాడు. అంత అవసరం ఏమొచ్చింది? ఇంకోటి బల్లలు కొన్నాడు, ఏది అన్ని రకాల కంప్యూటర్లు కొన్నాడు, టీవీలు కొన్నాడు. ఎంత బల్ల అంటే 100 రూపాయలు ఉన్న బల్ల 1000 రూపాయలు. ఎంతోమంది వరంగల్ నుంచి ఒక కాంట్రాక్ట్ ఉండు కంప్లైంట్లు ఇచ్చారు ఆయన మీద. నేను నా మంచి నాణ్యతతో ఇస్తానన్నా, నేను 50 రూపాయలకి ఇస్తాను, నాకు ఇవ్వకుండా 100 రూపాయలు 500 1000 రూపాయలకి ఇచ్చిండు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉండు కాబట్టి వాళ్ళు వెనక దగ్గారు. ఇక ఫిర్యాదులు అట్నే ఉన్నాయి, దాన్ని తీస్తాం, తిరగదోడతాం. ఆ ఫిర్యాదులన్నీ కూడా కృష్ణారెడ్డి ఉంది వరంగల్, అవన్నీ కూడా తిరగదోడుతున్నాయి. ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ రకంగా గురుకులాల మొత్తం గోల్మాల్ చేసిన గురువింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, గురుకులాల్లో గోల్మాల్ చేసిన గురువింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. ఈయన స్వప్రయోజనాలకే వాడుకున్నాడు. ఈయన అసలు మాలవత్ పూర్ణ ఆనందులు, ఖమ్మం పిల్లగాడు ఆనంద్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కించింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. నిధులు ఇచ్చింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. మే 25, 2014కి వీళ్ళు ఎవరెస్ట్ ఎక్కారు. అప్పటికి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం రాలే, ఫలితాలు తర్వాత వచ్చినాయి. ఇంకెమ్మడే ప్లేట్ ఫిరాయించేసిండు. ఇది ఘనత మొత్తం కేసీఆర్ది అని చెప్పి కేసీఆర్ భజన చేసిండు. మరో అంబేద్కర్ అంట కేసీఆర్ అని ఆకట్టుకున్నాడు. ఆకట్టుకొని చక్కగా ఇక్కడ గురుకులాలు ఏం చేసిండు? అప్పుడు ఎంత ఉన్నాయి గురుకులాలు? 293 గురుకులాలు, 1,40,40,000 మంది విద్యార్థులు ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ మళ్ళీ అవినీతి గుర్తుపెట్టుకోండి. 1000 గురుకులాలు అంటే 293 అంటే మొత్తం 1010 గురుకులాలు అవుతాయి. 293లో ఒక 150 పక్కా భవనాలు ఉన్నాయి. మిగతాయి కూడా ఒక పారదర్శకమైన అద్దె విధానంలో లేదంటే ప్రభుత్వ క్యాంపస్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కొనసాగాయి.
అవును. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత గురుకులాల కోళ్ల ఫారం, బీఆర్ఎస్ నాయకుడు కోళ్ల ఫారం ఉంటే దాంట్లో పెట్టేశారు. బీఆర్ఎస్ నాయకుడు భవనం ఉంటే దాంట్లో వస్తువులు ఉన్నా లేకపోయినా వాడు మామిడి తోటలోనే ఎడబెట్టేశారు. పెట్టి ఎంత వీళ్ళకి ఆదేశింది, 50,000 రూపాయలు అద్దె చెప్పటం, వానికి 10,000 రూపాయలు ఇటు 40,000 రూపాయలు వీళ్ళు జేబులో వేసుకోవడం, ఇది చేస్తున్నారు. ఓకే. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు 16 ఏళ్ళకు లేవు, 40% పెంచిండు. 200% అలంకరణ వస్తువులు, కొబ్బరి నూనె, సబ్బు, దువ్వెన ఇట్లాంటి వస్తువులు, అలంకరణ వస్తువులు, కాస్మోటిక్ ఛార్జీలని 200% పెంచిండు. అరే గురుకులాలు మరి ఎంతకాలం అద్దె భవనంలో కొనసాగుదాం అంటే వీళ్ళ ఏమవుతుంది, రేవంత్ రెడ్డి పక్కా భవనాలు కడతాడుగా, 200 కోట్లు పెట్టి ఇవాళే ఆది శ్రీనివాసు ప్రారంభించిండు అలా నియోజకవర్గంలో. 200 కోట్లు శంకుస్థాపన చేసిండు. 200 కోట్లు పెట్టి 76 నియోజకవర్గాలు నెక్స్ట్ వచ్చేసారి ప్రారంభం అవుతుంది, వచ్చే సంవత్సరం నాకు తెలిసి. 200 కోట్లు, 25 ఎకరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఒక దగ్గర కూర్చొని చదువుకోవాలి అని చేస్తంటే ఈ అద్దె పోయేవాడు ఎవరు, అద్దె భవనాలు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళేగా, వీళ్ళ పోతున్నాయి అని చెప్పి వీళ్ళ బాధ. అదేవిధంగా ఆన్లైన్ టెండర్లో రేవంత్ రెడ్డి తీసుకొస్తే ఎవరికి నష్టం, ఎందుకు అసలు వీళ్ళు గొడవ చేస్తున్నారంటే అవినీతి జరగకపోయినా వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన బినామీలకు రాలే, వాళ్ళకి సంబంధించిన దళారీలకు రాలే, రేవంత్ రెడ్డి ఈయనలే. ఇది అసలు కోపం, ఇది కోపం. కాబట్టి రచ్చరచ్చ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, చికాకు చేయాలి అనేవాడు కుట్రతో ఉన్నారు. ఎవడన్నా ఆన్లైన్ పెడితే మరి చూపు మఫత్రాలు అంటాను, మనకి ఎట్లా వచ్చింది చూపి, వాడు ఏమైనా అక్రమాలు చేసిండా, లేకపోతే ఏమైనా టెండరు తక్కువ మరి ఎక్కువ పాడితే తక్కువకి ఇచ్చారా, లేకపోతే చూపి మరి వాడు ఎట్లా చేసిండు. ఎవడైనా పాడతాడు, మంచిగా నాణ్యతగా టెండర్ ఆన్లైన్లో దాఖలు చేస్తే నాణ్యత మళ్ళీ వస్తువులు, అదేవిధంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా లాభం జరిగేటప్పుడు టెండర్ వేస్తాడు, వానికి టెండర్లు వస్తాయి. ఇదే కదా మరి నువ్వు పారదర్శకత విధానం పాటించలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక విధానం పాటించింది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కాంగ్రెస్ కుట్ర చేసే గన్మెన్లు తీసేయడము, లేకపోతే వాళ్ళ భార్య ఉద్యోగంలో కొంత కోతలు పెట్టడం అంటే ఇవన్నీ చేస్తుందని ఒక విమర్శ వస్తుంది. ఇంత దిగజాడు రాజకీయం ఇంకోటి లేదు. నీ నువ్వు చేసినప్పుడు గుర్తు రాలేదు, ఎంతమంది భార్యలు నాశనం చేసిన నువ్వు, ఎంతమంది ఇబ్బంది పెట్టిను, ప్రిన్సిపాల్గా పనిచేసిన వాళ్ళని, నచ్చిన వాళ్ళని, అర్హత లేని వాళ్ళు తీసుకొచ్చి ఎంతమంది భర్తలని ఇబ్బంది పెట్టిను, భర్తలు ఇద్దరిని ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు గుర్తు రాలేదా ఆయన? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది, సుదీర్ఘంగా పనిచేసే దగ్గర నుంచి ఇంకో శాఖకు పంపించారు. నష్టమేంది? ఇప్పుడు శ్రీధరబాబు గారు భార్య గారు వారు కూడా, శ్రీమతి గారు కూడా ఐఏఎస్ ఉన్నారు, వారిని కూడా మొన్నగా మార్చింది శాఖ. వారిని మారవంగలేంది నీకు మారిస్తే అంటే నీ దగ్గరకు వస్తే నీకు అన్ని మర్యాదలు ఏమైనా స్పెషల్. గన్మెన్ల విషయానికి వద్దాం. ఇప్పుడు తెలంగాణలో పోలీసు భద్రత పొందేవాళ్ళు 588 మంది ఉన్నారు లెక్క. ప్రతి సంవత్సరం ఇంటెలిజెన్స్ విభాగాలు, కేంద్ర భద్రతా సంస్థలు ఇవన్నీ కూర్చొని, రాష్ట్ర డీజీపీ వీళ్ళంతా కూర్చొని వార్షిక నివేదికను ప్రకటిస్తాయి. అయితే మొన్న ప్రత్యేకమైన నేపథ్యం, తెలంగాణలో నక్సలైట్ లేరు, నక్సలైట్ రహిత రాష్ట్రం అని చెప్పి ఛత్తీస్గఢ్లో ప్రకటించారు, తెలంగాణలో ప్రకటించారు, అన్ని రాష్ట్రాల్లో అయితే ఈ ప్రభావిత ప్రాంతాలు ప్రకటించినప్పుడు అన్ని రాష్ట్రాల్లోనే మన రాష్ట్రంలో కూడా వార్షిక నివేదిక పెట్టారు. పెట్టిన తర్వాత 585 మంది భద్రత ఇస్తున్నాం, వీళ్ళల్లో 141 మందికి భద్రత అవసరం లేదు, ఈ మిగతా వాళ్ళకి భద్రత కుదించాలని చెప్పారు. మరి ఈయనకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా తొలగించారు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించారు. ఈయనకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా, ఈయన ఐజీ ర్యాంక్ కదా, ఈయనకన్నా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళని తొలగించినప్పుడు ఈయన ఒక్కడికే తొలగించాలని ఎందుకు ప్రచారం చేసుకుంటాం అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళ రాజకీయాలు అవసరం లేదు వాళ్ళకి. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి చిల్లర రాజకీయ నాయకుడు అర్థమైంది. కాబట్టి దీన్ని రాజకీయానికి వాడుకుంటుంది పెద్దాన్ని కూడా. అంటే బీఎస్పీ పెట్టి అందులో విఫలమైపోయి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి తన సిరిపూర్ కాగజ్ నగర్లో అక్కడ బీఎస్పీ ఓడిపోయి ఇక్కడికి వచ్చి ఎంపీ ఓడిపోయి ఏం చేయాలో అర్థం కాక తన స్థాయిని తానే దిగజార్చుకుంటాడు. నిజంగా ఒక ఐపీఎస్ అన్నోడు హుందాగా ఉంటాడు, ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడు, పెద్దానికి వచ్చి టీవీల ముందు కూర్చొని వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆధారాలు ఉంటే బయట పెట్టమంటే బయట పెట్టడా, లేదా ఫిర్యాదు చేయిపోయి మా కేంద్రం రాష్ట్రంలో ఉన్న విచారణ సంస్థలతో ఫిర్యాదు వద్దు, ఎందుకంటే మేము ఉంటాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి విచారణ. మరి ఈడీకి కానీ సిబిఐకి కానీ ఏమైనా జరిగితే అట్లా లేకుండా మీడియాలో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా, దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తాడు. ఆయన దగ్గర ఏ ఆధారం లేవు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రమ్మని ఇటు కేటీఆర్, హరీష్ రావు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ ముందస్తు ఎన్నికలకు పోనీకి సిద్ధంగా ఉందా? ఇప్పుడు మంచిగా పరిపాలన జరుగుతున్నప్పుడు, చక్కగా అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతున్నప్పుడు, ప్రభుత్వానికి ప్రజలు 5 ఏళ్ళు పాలించమని తీర్పిచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఎందుకు అవసరం ఏముంది అంటే వీళ్ళకి బుద్ధి మారట్లేదు. ఆ ఉద్యమ సమయంలో అట్లే చేశారు, రాజీనామాలు చేయించుడు, చివరికి పరువు పోగొట్టుకున్నారు. 25 మంది పోయి మళ్ళీ ఖాతా 10 మందికి వచ్చింది. రాజశేఖర రెడ్డి గుణపాఠం చెప్పిండు. సరే, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత
ప్రజలు కూడా ఏంది కొట్లాడిండు కేసీఆర్ అని చెప్పేసి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేశారు? మొత్తం నాకి పడేశారు. మొత్తం తెలంగాణ మొత్తం నాకి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. వాళ్ళ పార్టీ ఖజానాను పెంచుకున్నారు. ఇక దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ కాదా? మరి ఎట్లా వచ్చినాయి ఇందులో నిధులు అందులోకి, అందులో నిధులు ఇందులోకి? అరే ఫార్ములా 1 ఈ రేసు డబ్బులు కూడా 41 కోట్లు అందులో వచ్చి పడ్డాయి. 58 కోట్లు 56 కోట్లు పౌండ్ల రూపంలో తప్పు అక్రమం అసలు పంపడం. ఆడికి బొంగలో మళ్ళీ ఆడేవాడు మళ్ళీ ఖాతాలు 41 కోట్లు వేసిన వెంబట తెల్లారి. అంటే ఇన్ని అక్రమాలు చేసి ఇవాళ మళ్ళీ ప్రభు ఎన్నికలు రా అంటే మాకేం భయం లేదు. ఎందుకంటే మొన్న వచ్చినాయి, ఉప ఎన్నిక వచ్చింది. ఎవరు గెలిచారు? కంటోన్మెంట్ మీ సీట్ను మేము గెలిచినాం. బుద్ధి రాలే అయినా జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగింది. మీ సీట్ను ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా మున్సిపాలిటీలు ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చినాయి? కాంగ్రెస్కి వచ్చినాయి. ఓపీ పట్టరాదు ఎందుకు? మళ్ళీ ఎందుకు? రేపు జీహెచ్ఎంసీ నాకు తెలిసి డిసెంబర్లో రావాలి ఎలక్షన్. యాక్చువల్లీ ఆగస్టులో జరగాలి. సరే ఈ ఎస్ఐఆర్ దీనివల్ల జాప్యం అయింది అనుకోండి, రేపు నవంబరు డిసెంబరు జీహెచ్ఎంసీ ఎన్నిక జరగాలి కదా. ఆ ఎన్నికలు తేల్చుకోరా అది ఎవరు వస్తారో ఏదో చూద్దాం. మొన్న 4-3 ఎన్నికలు స్పష్టంగా కనపడిన తర్వాత ఇంకా బుద్ధి రాకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ఇష్టం వచ్చినట్టు చేతగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా జీవితాన్ని మొదలుపెట్టి నేటితో 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సమరాలు జరుగుతూ ఉన్నాయి ఆ గ్రామానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. సో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారితో మీకు చాలా అనుబంధం ఉంటుంది, ఆయనతో చాలా కలిసి ట్రావెల్ చేశారు. సో ఏం చెప్తారు? నిజంగా ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఇది నాకు తెలిసి చరిత్రలో ఆ రోజే చెప్పాను నేను. ఓకే, ఒక జెడ్పీటీసీ నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఒక జెడ్పీటీసీ ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ, తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత 2018లో ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళీ ప్రజలు రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి ప్రజలు ఎంపీకి గెలిపించారు. ఆ గెలిపించిన క్రమంలోనే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా కేసీఆర్ పైన కొట్లాడిన ప్రజలందరూ చూశారు. చూసిన తర్వాత కాంగ్రెస్ని గెలిపించారు. అధిష్టానం కూడా పుష్కలంగా ఆయనకు ఆశీస్సులు ఇచ్చింది, ముఖ్యమంత్రి చేశారు. అంటే ఇట్లాంటి చరిత్ర నాకు తెలిసి అరుదు, ఇంకెవరు కూడా కాలేరు అట్లా. అన్ని పదవులు అనుభవించారు. నాకు తెలిసి తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా నాయకుడుగా కింది స్థాయి నుంచి పెద్ద స్థాయికి, పై స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటం అనేది ఇంకెవరి వల్ల కూడా కాదు అనిపిస్తుంది నాకైతే. కాబట్టి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఈ సందర్భంగా వారి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ విధంగా ఎదిగారు దాన్ని మనం అందరం కూడా వారికి అభినందనల శుభాకాంక్షలు జరపాలి. అదేవిధంగా రేపటి తరం మాలాంటి నాయకులకు ఈ యొక్క వీరు ఎదిగిన తీరు ఆదర్శంగా తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే అక్కడే ఆగిపోతాం మనం, అయితమా కావాని. కానీ రేవంత్ రెడ్డి ప్రతిదీ కూడా సవాల్గా తీసుకు జైళ్లను పోయి ముద్దాడి వచ్చిండు, దేన్ని లెక్క చేయలే, నిర్బంధాలను ఎదుర్కొన్నాడు, ఎన్ని రకాల అవమానాలు చేసినా తట్టుకున్నాడు. ఇలా అట్లాంటి వ్యక్తిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఈయన జీవితం అనేది నిజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదర్శమే. ఒక నాయకుడు అనేవాడు కింది నుంచి పై స్థాయికి ఎట్లా ఎదగవచ్చు. 20 ఏళ్ళకి అది తక్కువ కాలం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావటం అంటే అంత ఆషామాషి కాదు. ఎంతో యోధులు ఉంటారు. ఈయన రేవంత్ రెడ్డి ఏమన్నా శ్రీమంతుడా? మామూలు ఒక పోలీస్ పటేల్ అంటే వ్యవసాయదారు కుటుంబం అయింది. మరి అందులో భూస్వాములు ఉన్నారు, దొరలు ఉన్నారు రెడ్లలో చాలామంది. కానీ వాళ్ళందరినీ దాటుకొని కాంగ్రెస్లో యోధులను దాటుకొని చాకచక్యంతో తనకు రాజకీయమైనటువంటి ఆలోచనలతో అటు అధిష్టానాన్ని మనసును దోచిండు, ఇటు రాష్ట్ర ప్రజల మనసు దోచిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఇట్లాంటి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఎదుగుదలని తప్పకుండా ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మానవత్రాయ్ గారు. సో ఇది మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. ముందస్తు ఎన్నికలు అవసరం లేదు, మేము ప్రజలకు చేసింది, ప్రజలు మాకు మళ్ళీ భవిష్యత్తులో అవకాశాన్ని ఇస్తారు. సో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, ఇంకా తొందర ఎందుకు పడుతున్నారంటూ ప్రతిపక్షాలకు ఘాటైనటువంటి కౌంటర్ అయితే మానవత్రాయ్ ఇస్తున్నట్టు పరిస్థితి. చూద్దాం ఈ సవాల పర్వం ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే మరింత ముదిరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడిగా మారబోతున్నాయని.